నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగాలను రాబోయే తరాలకు అందించడం కోసమే వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ. సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి సాధించి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. 6 సంవత్సరాల నుండి CHOలో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించాలి. మాధురి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగాల్ని రాబోయే తరాలకు అందించడం కోసమే ప్రభుత్వాలు జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ అన్నారు. సీతారామరాజు 101వ వర్ధంతిని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డులో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గిరిజనుల ప్రాంతాల్లో వెలుగు నింపాలని బ్రిటిష్ వారిని మట్టు కనిపించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి మనిషిలోనూ మనసులోని విప్లవ జ్యోతిని వెలిగించారని అన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో జన్మించడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఒక నాయకుడికి నివాళులు అర్పించడంలో అందరం భారత జాతి ముద్దు బిడ్డలుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ శాసనసభ్యులు మంతెన అనంత వర్మ, కొండ రఘుపతి, టీడీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు బావుడు చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, బీజేపీ బాపట్ల అధ్యక్షుడు భావన్ నారాయణ, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 101వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వాడవాడల ప్రతి పల్లెటూరులో ఆ విప్లవకారుడు, ఆ పోరాట యోధుడి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ సందర్భంగా మనం ఆయన నివాళులు అర్పించటం, అమర్ రహే అంటున్నాం, జోహార్లు అంటూ ఉన్నాం. ఆ విప్లవ వీరుడి గురించి, అల్లూరి సీతారామరాజు గురించి భావి తరాలకి మనం ఎప్పుడూ తెలియజేయటం కోసమే ఈ జయంతి ఉత్సవాలు కానీ, వర్ధంతి ఉత్సవాలు కానీ జరుపుకుంటూ ఉన్నాం. ఏ స్వార్థం లేకుండా పేదవారి జీవితాలు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ అక్రమాలని అరికట్టాలని, ఏ ఆయుధాలు లేకుండా మనోధైర్యమే ఒక ఆయుధంగా, పోరాటమే ఒక ఆయుధంగా ఆ రోజుల్లో ప్రతి మనిషిలోనూ, ప్రతి మనసులోనూ విప్లవాన్ని రగిలించేది ఒక జ్యోతి రూపంలో గెరిల్లా యుద్ధాలు చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు లాంటి పోరాట యోధుడు మన ఆంధ్రదేశానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ మనలో ఒక తెలుగువాడిగా జన్మించడం అనేది మనందరి అదృష్టంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అటువంటి తెలుగువాడి ధైర్యాన్ని, అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటాల్ని, ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన ఆ విప్లవ వీరుడిని మనం ఎప్పుడూ కూడా నివాళులు అర్పించడమే కాదు, ఆయన చేసిన పనుల గురించి భావితరాలకి తెలియజేయటం కోసమే ఈ జయంతి ఉత్సవాలు కానీ, వర్ధంతి ఉత్సవాలు కానీ మనం ఈరోజు కూడా జరుపుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు పోరాట పటమను ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలని బాపట్ల మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని సూర్యలంక రోడ్లో గల విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని ఈ సందర్భంగా రఘుపతి పేర్కొన్నారు. ఆయన చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అనంత వర్మ, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి 101వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు తెలియజేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు గారు ఆంధ్రప్రదేశ్కి పోరాట యోధుడు. ఆయన ఆ పోరాట పటిమని వీరంలో పొగడాల్సింది. అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేటువంటి వారిని తెలుగువాడిగా, మనవాడిగా ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. ప్రపంచం యావత్తు కూడా గుర్తుపెట్టుకునే వ్యక్తి ఆయన. మరి నిరుపేదలైనటువంటి
ఎటువంటి సహాయం అందరికీ రైట్స్ వెనకతలు నిలబడి ఆ రోజు ఆయన తెలిపినటువంటి పోరాటం మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకమని తెలియజేస్తుంది. ఈరోజు బాపట్ల ఈ సూర్యలంక రోడ్డు అల్లూరు రోడ్డుకి మన సీతారామరాజు మారిన మనం తీర్మానం చేసుకుని పెట్టుకుని కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుని వారికి నా వాళ్ళు పాకిస్తాన్ భారత్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో మనమందరం ఉన్నామని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రజల్ని అప్రమత్తం చేయడం జరుగుతోందని జిల్లా అడిషనల్ ఎస్పీ వెట్లేశ్వర్ అన్నారు. బాంబులు పడ్డప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలో భాగంగా బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్లో వివిధ శాఖల అధికారులతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అందుకోసం ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మాక్ డ్రిల్ అనుకోవద్దని, భవిష్యత్తులో ఎటువంటి సంఘటన జరిగినప్పుడు ఉపయోగపడుతుందన్నారు. ఏదైనా సమాచారం ఉంటే ఏదో ఒక డిపార్ట్మెంట్కి సమాచారం ఇచ్చిన అందరం కలిసి వచ్చి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని ప్రదర్శన చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ విజయమ్మ, ఆర్టీఓ గ్లోరీ, డీఎస్పీ రామాంజనేయులు, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పరిస్థితులు మనందరికీ తెలుసు. భారతదేశము పాకిస్తాన్ యుద్ధ వాతావరణంలో మనం అందరూ ఉన్నాము. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికారులు, మన జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా ఎస్పీ గారు దాన్ని ఉద్దేశించి ఈరోజు మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ మనకి బాంబులు పడితే ఏ విధంగా మన ప్రాణ రక్షణ కలిగించాలి, అట్లాగే ఆస్తి నష్టం కలిగించకుండా చూడాలనే ఒక మాక్ డ్రిల్ని ఈరోజు మీ అందరి ముందు ప్రదర్శించడం జరిగింది. మనకి కలెక్టర్ ఆఫీస్కి డిఆర్ఓ గారికి 10:55 నిమిషాలకి ఫోన్ కాల్ వచ్చింది. ఒక అగంతకుడు ఇక్కడ బాంబులు పడినాయి, చాలామంది ఇంజూర్డ్ అయ్యారని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో డిఆర్ఓ గారు మొత్తం అధికారులందరికీ కూడా ఇమ్మీడియట్గా కాల్ చేసి ఇమ్మీడియట్గా రష్ అప్ అవ్వని చెప్పడం జరిగింది. కేవలం 5 నుంచి 6 నిమిషాల్లో మేమందరం రైల్వే స్టేషన్కి రావడం, మన పట్టణ డిఎస్పీ గారు, అట్లాగే ఇన్స్పెక్టర్స్, సిబ్బంది, ఇతర డిపార్ట్మెంట్స్, ఫైర్ సర్వీసు, ఆర్టీఓ, ఆర్డీఓ గారు, అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు 5 నిమిషాల్లో మేము ఇక్కడ రైల్వే స్టేషన్కి రావడము, చకచక అన్నింటినీ చెక్ చేయడము, ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా డాక్టర్ల గారి సహాయంతో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి పంపించడం, తర్వాత ఇక్కడ ఉండే రైల్వే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం, ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అది మాక్ డ్రిల్గా అనుకోవద్దండి. దయచేసి భవిష్యత్తులో ఏదన్నా జరిగితే ఇటువంటి వాతావరణం రాకూడదు. వస్తే ఈ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ స్పందించాలని చెప్పి ముందు జాగ్రత్తగా ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అట్లాగే ప్రజలు కూడా ప్యానిక్ కావద్దు, ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్యానిక్ కావద్దు. వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్గా మా అందరికీ ఏ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసినా అందరూ కలిసి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇవాళ ఈ మాక్ డ్రిల్ సందర్భంగా 2 ఇంజూర్డ్స్ని మనం హాస్పిటల్కి పంపించడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఏదైతే ఉందో బాపట్ల అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఎవరు సహాయ చర్య వాళ్ళు చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇటువంటి జరగకూడదు. జరిగితే ఈ విధంగా మేము రెస్పాండ్ అయ్యి ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తామని, ఎవరు భయభ్రాంతులు చెందొద్దని అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క మాక్ డ్రిల్ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ తుషార్ డూడి గారు ఆదేశాల మేరకు చేయడం జరిగింది. స్వాతంత్ర సమ్మపార్జన ముఖ్యుల్లో ఒకరు మన్యం వీరులు శ్రీ అల్లూరి సీతారామరాజు అని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు అన్నారు. కర్లపాలెం పాలకేంద్రం వద్ద క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు ఏపూరి భూపతిరావు, టీడీపీ జనసేన పార్టీ నాయకులు, క్షత్రియ నాయకులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెనుమత్స హరినాథరాజు, వెంకటరామరాజు, మంతెన హరినాథరాజు, బలరామరాజు, ముదునూరి రామరాజు, సత్యంరాజు, కంకిపాటి నాగరాజు, షేక్ బాజీ, మాడ శ్రీనివాసరావు, మద్దిబోయిన బుల్లయ్య, జనసేన పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ, చిలకల సురేంద్రబాబు, కట్టా సుజాత, పిట్ల వసంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారు వర్ధంతి సందర్భంగా కర్లపాలెం సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన స్ఫూర్తి మనకు తప్పకుండా ఉండాలని
భారతదేశ ఖ్యాతిని ప్రపంచమంతా విస్తరించిన మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారికి మరొకసారి నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన్ని స్ఫూర్తిని తీసుకుని మనమందరం మన దేశం కోసం తప్పకుండా అందరూ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున మిత్రులారా, మనమందరం మనకు తోచిన విధంగా మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారు ఎలాగైతే ప్రాణత్యాగం చేశారో ప్రాణత్యాగానికి బదులుగా మనం దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మనం అందరం కంకణం కట్టాలని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నామని మాధురి అన్నారు. బాపట్ల డిఎంహెచ్ఓ కార్యాలయ సమీపంలో బాపట్ల జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ నిరవధిక సమ్మె చేపట్టారు. బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నామని ఆమె వాపోయారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు. ప్రతి నెల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. ఆర్థికమైన మరియు ఆర్థికేతర సమస్యల్ని తీర్చే విధంగా హామీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ డిమాండ్లను తీర్చే వరకు మేము శాంతియుతమైన నిరసన కొనసాగిస్తామని అన్నారు. జిల్లా నాయకులు వీరప్రతాప్ పాల్గొని ప్రసంగించారు. త్రినయని, ఎస్ఎన్ రాజు, రాజా, కృపానిధి, రత్నకుమారి, జిల్లాలోని సిహెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు. వీరప్రతాప్ అండి. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా ఈ పూర్లంక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో పనిచేస్తున్నాను. మేము గత 6 సంవత్సరాల నుంచి ఉందండి ఈ క్యాడర్. 6 సంవత్సరాల నుండి 7వ సంవత్సరానికి వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క సిహెచ్ఓను రెగ్యులర్ చేయమని మాకు గైడ్లైన్స్ ఉన్నాయండి. అదే కాకుండా ఎన్హెచ్ఎం కింద 190 క్యాడర్లు ఉంటే 189 క్యాడర్లకి 23% హైక్ ఇచ్చారండి. కేవలం మా క్యాడర్ మాత్రమే పక్కన పెట్టారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం సంవత్సరం నిండిన ప్రతి ఒక్క సిహెచ్ఓని మనకి 5% ఇంక్రిమెంట్ ఇవ్వచ్చని గైడ్లైన్స్ ఉన్నాయి. అవి కూడా ఇంతవరకు ఎవరు అమలు పరచలేదు. పెండింగ్ బకాయిలు అనేవి మాకు ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ మామూలుగా రెంట్స్ కానీ ఇవన్నీ మాకు బకాయిలు ఉన్నాయండి గత సంవత్సరం నుంచి. అదే కాకుండా ఇన్సెంటివ్స్ కూడా గత 8 నెలల నుంచి బకాయిలు ఉన్నాయి. వీటి మూలాన మేము ఎటువంటి ఫ్యామిలీని రన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు ఆ బకాయిలు వెంటనే తీర్చి మా యొక్క ఈపీఎఫ్ కూడా 1 ఇయర్ నుంచి మాకు కట్ చేశారండి. ప్రతి ఎన్హెచ్ఎంలో ఉన్న ప్రతి క్యాడర్కి ఈపీఎఫ్ఓ కట్ అవుతుంది. కేవలం సిహెచ్ఓలకు మాత్రం ఈపీఎఫ్ఓ తీసేశారు. ఎందుకు తీసేశారు కారణం చెప్పలేదు. అదే కనీసం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏదని అడిగినా కూడా ఎటువంటి సమాధానం లేదు. మేము గవర్నమెంట్ అడిగేది ఏంటంటే మా మూలాన మామూలుగా ప్రైవేట్ సెక్టార్లో ఉండి ఎవరైనా హెల్త్ డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్ చేయించుకోలేని ఉంటారు కదండి. వాళ్ళు కేవలం విలేజెస్ పల్లెటూరులో మామూలానే బాగా ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సేవలైనా పొందగలుగుతున్నారు. దాన్ని గుర్తించి మా యొక్క సేవలు గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మేము ఈ సమ్మెలో ముఖ్యంగా అడుగుతున్నవి ఏంటంటే అండి, మమ్మల్ని 6 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ రెగ్యులర్ చేస్తాము అన్న హామీ ఒకటి ఉందండి. దాన్ని అమలుపరచమని అడుగుతున్నాం. అదేవిధంగా గత సంవత్సరం మనం చూసినట్టయితే 23% హైక్ అనేది ఇవ్వబడింది. ఎవరికి ఎన్హెచ్ఎంలో ఉన్న అన్ని క్యాడర్స్కి 23% హైక్ ఇవ్వబడింది. కానీ ఒక మా క్యాడర్ని మాత్రమే దాంట్లో నుంచి తీసివేశారండి. సో ఎందుకు తీసివేశారన్న దానికి సమస్య కన్నా మాకు కూడా ఇస్తే కూడా మాకు అంటే 5 సంవత్సరాల క్రితం ఉన్న జీతము ఈరోజు జీతము ఒకేలాగా ఉంటే పనిచేసే వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్లస్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కాబట్టి మాకు కూడా ఆ 23% హైక్ అనేది ఇవ్వమని అడుగుతున్నామండి. అదేవిధంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులకి 5% వార్షిక ఇంక్రిమెంట్ అనేది ఉంటుందండి. అయితే అందరికీ ఇస్తున్నారు. బట్ మా క్యాడర్ని మాత్రం దానిలో కూడా తీసివేశారండి. మమ్మల్ని MLHP CHO అని పిలుస్తారు మమ్మల్ని దానిలో కూడా మినహాయింపు చేశారు. సో అది కూడా మాకు వర్తింప చేయమని అడుగుతున్నామండి. అదే కాకుండా పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయండి, అద్దె బకాయిలు ఉన్నాయి. పెండింగ్ ఇన్సెంటివ్స్ అనేది మా జీతంతో పాటు ఇస్తున్న ప్రోత్సాహకాలు అవి పెండింగ్ ఉన్నాయి. దాంతోపాటుగా మేము ఎక్కడైతే సేవలు అందించడానికి ఉంటున్నామో అక్కడ మేము ఒక క్లినిక్ని అద్దెకు తీసుకొని దానికి సంబంధించిన అద్దె కట్టుకోవడము, కరెంటు బిల్లు కట్టుకోవడం జరుగుతుందండి. అయితే వాటిని కూడా మాకు చెల్లించడం లేదండి, అవి కూడా పెండింగ్లోనే ఉన్నాయి. సో వీటన్నిటినీ మాకు వీలైనంత త్వరగా మా సమస్యలన్నీ పరిష్కారం జరిపించాలని, మా సహృదయంతో స్పందించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారిని, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి గారిని కోరుకుంటున్నాను. పెండింగ్ ఇన్సెంటివ్స్
బకాయిలు వచ్చేసరికి 10 నెలల నుంచి ఉన్నాయండి. గత సంవత్సరం 2024 ఆగస్టు నుంచి పెండింగ్ అద్దెలు అనేవి పెండింగ్లోనే ఉన్నాయండి. ఇన్సెంటివ్స్ కూడా గత సంవత్సరం నుంచి రావాలి. కుట్టు శిక్షణతో మహిళలకు ఉపాధి కలుగుతోందని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు తెలిపారు. కర్లపాలెం పీకేఆర్ జూనియర్ కళాశాలలో బీసీ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో మహిళలకు ఇస్తున్న కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90 రోజుల పాటు కుట్టు శిక్షణ ఉంటుందన్నారు. 75 రోజుల పాటు క్రమం తప్పకుండా కుట్టు శిక్షణ నేర్చుకుంటే కుట్టు మిషన్తో పాటు 2 లక్షలతో ఉపాధి కల్పించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఉపాధ్యాయులు శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మన కర్లపాలెం మండలంలో కూడా 2 బ్యాచ్లు టైలరింగ్ శిక్షణకు సంబంధించి బ్యాచ్ 1, బ్యాచ్ 2 అనేటువంటిది 2 బ్యాచ్లుగా విభజించి ఒక బ్యాచ్కి 72 మంది ప్రకారం 2 బ్యాచ్లు కలిపి 144 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉదయం 72 మంది ఉదయం 9 నుంచి 1 గంట వరకు, అదేవిధంగా 2వ బ్యాచ్ 72 మంది సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఈ ట్రైనింగ్కి సంబంధించి అందరూ కూడా ఈ ఉదయం సాయంత్రం ఫేస్ రికగ్నైజేషన్ తీసుకుంటారు. కాబట్టి దీనికి సంబంధించి అందరూ కూడా ఈ శిక్షణ కార్యక్రమానికి విచ్చేసి అది నేర్చుకొని భవిష్యత్తులో వాళ్ళకి మంచి జీవనోపాధిగా ఉంటుంది. కాబట్టి ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. దీని ద్వారా ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మొత్తము 75% అటెండెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి కుట్టు శిక్షణ మిషన్ ఇస్తారు. దాంతోపాటు 2 లక్షల రూపాయలు అదనంగా కూడా ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించి వీళ్ళని వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ శిక్షణకు వచ్చేటువంటి వాళ్ళందరూ ఉపయోగించుకొని మంచి భవిష్యత్తును పొందవలసిందిగా కోరుచున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని 1వ వార్డు బేతన్ కాలనీకి చెందిన విభిన్న ప్రతిభావంతులకు 2 వీల్చైర్లను వారి నివాస గృహాల వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి వేజెండ్ర శ్రీనివాసరావు మాట్లాడారు. వీల్చైర్లను వినియోగించుకోవాలని కోరారు. వీల్చైర్లు పంపిణీకి సహకరించిన రోటరీ క్లబ్ ఆఫ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోలపూడి ఉపేంద్ర గుప్తా, రోటరీ సీనియర్ సభ్యులు జేవి కృష్ణారావు, కొల్లా శ్రీనివాసరావు, ఎస్ రమేష్ బాబు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 1వ వార్డు బేతని కాలనీ నందు విభిన్న ప్రతిభావంతులకు వీల్చైర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ వీల్చైర్లుకి మనకు సహకరించినటువంటి దాతలు పిడుగురాళ్ళ లైమ్ సిటీ కోఆర్డినేటర్ అయినటువంటి విష్ణుబాబు గారి సహకారంతో ఈరోజు ఈ 2 వీల్చైర్లు ప్రత్యేకంగా మనకు రావటం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ వారు, దాని అధ్యక్షులైనటువంటి బాలకోటి రెడ్డి గారు, షేర్ ప్రాజెక్ట్స్ వారు సౌజన్యంతో మనం ఈ వీల్ చైర్లను ఈ విభిన్న ప్రతిభావంతులకు అందజేయడం జరిగింది. వీరు వీటిని సక్రమంగా వినియోగించుకుని వీరు ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. బాపట్ల పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వారోత్సవాల భాగంగా 9వ రోజు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి దేవస్థానం వద్ద నుండి ఆర్యవైశ్యుల మహిళలతో మంగళ వాయిద్యాలతో 102 కలశంలో ఊరేగింపు నిర్వహించారు. పంచామృత అభిషేకాలు, పూల అలంకరణ, సహస్రనామ పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేసి అమ్మవారి ప్రసాదంను తీసుకోవాలని స్వీకరించారు. ఈ కార్యక్రమాలను శ్రీ ఆర్యవైశ్య సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు వర్తక మిత్ర డాక్టర్ కొత్తమాసు సత్యనారాయణ పర్యవేక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్కలగడ్డ గుప్తా, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయిబాబు మందిరంలో వాసవి క్లబ్, వాసవి క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు పవన్ శర్మ, శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో
అమ్మవారికి గణపతి పూజ, పుణ్యహవచన విశేష అభిషేకాలు, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తునుగుంట్ల లలితబాబు, పెబ్బిశెట్టి వెంకటరంగారావు, రామ్మోహన్ రావు, తునుగుంట్ల వెంకట సుబ్బారావు, కోడూరి చంద్ర, చేబ్రోలు విజయలక్ష్మి, నారం అనిత, సువర్చల, ఆలపాటి అనుష, పరమేశ్వరి, మూవల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సాక్షాత్తు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి ఆర్యవైశ్యుల యొక్క ఇష్టదైవమైనటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంత్యుత్సవాలు ఎంతో వైభవంగా కర్లపాలెం మండలంలో ఈ యొక్క సాయినాథ స్వామి వారి యొక్క మందిరంలో ఎంతో వైభవంగా అమ్మవారికి ప్రాతకాలం నుంచి కూడా గణపతి పూజ, పుణ్యాహవాచన, అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు, దానితో పాటుగా మండల దీక్షగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని హనుమత్ జయంతితో పూర్తి చేసుకునేటటువంటి ఉత్సవాలు ప్రారంభమై ఇవాళ రోజున అమ్మవారితో సహా స్వామివారికి కూడా విశేషమైనటువంటి షడ్రసోపేతమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేసి ఆ తర్వాత ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కుంకుమార్చదాది కైంకర్యాలన్నీ కూడా ఈ రోజున పూర్తి చేసి తోచిన విధానంలో 50 మంది భక్తజనం అందరికీ కూడా భోజనం, అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతోంది. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం అల్లూరి సీతారామరాజు పోరాడిన వ్యక్తి అని మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి అన్నారు. బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగుజాడలో నడవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ లక్ష్మయ్య, డిప్యూటీ ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ జబ్బర్, శానిటరీ ఇన్స్పెక్టర్స్ శ్రీనివాసరావు, కరుణ, పురపాలక సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారత స్వతంత్రం గురించి గాంధీ మహాత్ములు ఇలా 4 దశలో సాధించాలని పద్ధతిలో ఆయన పోరాటం చేశారు. అదేవిధంగా మన సీతారామరాజు విప్లవ బాధ్యతలు ఖచ్చితంగా మనకు స్వాతంత్రం, బ్రిటిష్ స్వాతంత్రం పోరాడి కేవలం 27 ఇయర్స్లోనే ఒక ఏపీలో ఒక విప్లవకారిగా వాళ్ళు ఎదిరించిన వీరుడు కేవలం 20 ఇయర్స్లోనే నిరక్షరాస్యులు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, లేకపోతే కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సమూహం ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకు ఒక బ్రిటిష్ వారికి వెలుపు తెప్పించి మన ఆంధ్ర రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు ఖచ్చితంగా వాళ్ళు ఎదిరించి గొప్ప వీడలేదు. దాన్ని వర్ధంతికి అందరికీ ఆదర్శంగా ఉండాలని ఉద్దేశంగా ఈరోజు వర్ధంతి చేసుకుంటున్నాం. అదేవిధంగా మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎంతోమందికి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు 1,00,000 మంది అందించి ఈరోజు అతని జయంతి సందర్భంగా ఈరోజు అందరికీ ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో శ్రీ అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం ఆయన త్యాగం మహోన్నతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డీ అయినంపూడి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఏఈ రమేష్, ఏఓ సుమంత్ కుమార్, ఏపీఓ శ్యామ్, సూపరింటెండెంట్ రజని తదితరులు ఉన్నారు. సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి సాధించి భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అని ప్రముఖ సాహితీవేత్త అబ్దుల్ ఖాదర్ జిలానీ పేర్కొన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదారుపేటలో జరిగిన రవీంద్రనాథ్ ఠాగూర్ 164వ జయంతి సభను నిర్వహించారు. నోబెల్ బహుమతి పొందిన గీతాంజలి కావ్య సంపుట్లో ఠాగూర్ భగవంతుని ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన పేర్కొన్నారు. సాహితీ భారతి అధ్యక్షులు రావురి నరసింహవర్మ మాట్లాడుతూ ఆచార్య ఆత్రేయ మనసు కవిగా ప్రఖ్యాతి పొందారన్నారు. 477 చిత్రాలకు 1600కు పైగా పాటలు రచించి తెలుగు ప్రేక్షకుల్ని సాహిత్య సాగరంలో లలాడించారని తెలిపారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్ర్యం కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పించిన అమరవీరుడని ప్రశంసించారు. సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అల్లూరి సీతారామరాజు
గడుగడలాడించారని వివరించారు. సాహితీ భారతి కోశాధికారి అదం షఫీ మాట్లాడుతూ ఆత్రేయ కేవలం పాటలకే కాక 150 పైచిలుకు చిత్రాలకు సంభాషణ కూడా రచించి తెలుగు ప్రేక్షకుల్ని రంజింపజేశారన్నారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి షామ్యుల్ మాట్లాడుతూ ఠాగూర్ భారత జాతీయ గీతమైన జనగణమన గీతాన్ని కాక బంగ్లాదేశ్ జాతీయ గీతమైన అమర్ సోనార్ బంగ్లా గీతాన్ని కూడా రచించి విశ్వకవిగా ప్రఖ్యాతి చెందారన్నారు. ఈ సభలో ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కాళిదాసు తదితరులు పాల్గొని ప్రసంగించారు. మనసు కవిగా మనసుని ఉత్తేజపరిచి విషాదంలోనూ సంతోషంగా నింపిన పాటల మాయావి ఆత్రేయ మన కాలులో షికారు చెల్లే పాల ముగ్గుల పసిడి జన అనే పాటని ఆయనే రాసింది. చాలామంది శ్రీశ్రీ గారు రాశారు అనుకున్నారు, కానీ ఆత్రేయ గారు 416 చిత్రాలు గారు 16,000 17,000 పాటలు రచించారు. 150 పైచిలుగా ఉంటాయి చిత్రాలు, సంభాషణలు రచించారు. అలాంటి మహోన్నతమైన గీత రచయిత, మాటల రచయిత, నాటికల రచయిత ఆత్రేయ. ఆయన ఈ మంత్రములు, ఈ జపములు విడిచిపెట్టు, తలుపులన్నీ బంధించి చీకటి గదిలో ఎవరిని పూజిస్తున్నావు? ఆ చీకటి గదిలో నీ ఎదుట దేవుడు ఉన్నాడా? నీ ఎదుట దేవుడు లేడు. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడైతే రైతు పొలం దున్నుతున్నాడో, ఎక్కడైతే కార్మికుడు రాళ్లు పగలగొడుతున్నాడో, ఎక్కడైతే కార్మికుని స్వేరం దేహం నుంచి ప్రవహిస్తుందో అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడే ధూళిపూరితమైన వస్త్రాలతో దేవుడు సంచరిస్తున్నాడు. నీ యొక్క పట్టు పీతాంబరాలు వదిలేసి అక్కడికి వెళ్ళు, అక్కడ నీకు దేవుడు కనబడతాడు అని చెప్పేసి గీతాంజలి అనే గొప్ప గేయం ద్వారా ప్రపంచానికి తెలియజేసినటువంటి కవి రవీంద్రనాథ్ ఠాగూర్. మన అల్లూరి సీతారామరాజు గారు మన్య యోధుడు. ఈయన చిన్న వయసులోనే, అంటే 19వ సంవత్సరంలోనే అన్ని విద్యలు కూడా నేర్చుకోవటం, అంటే ఉత్తర భారతదేశం అంతా కూడా పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరిగాడు. అతనికి హిందీ, ఇంగ్లీషు, తమిళ్ అన్ని భాషలు కూడాను అన్ని కూడాను వచ్చాయి. నేర్చుకొని ఈ భాషలన్నిటి కూడా నేర్చుకొని ఆ తర్వాత ఆత్రేయ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగిన మనస్సు కవి. వారు మనసుని చాలా గొప్పగా విశ్లేషించారు. మౌనమే నీ భాష ఓముగా మనస, తలపులు ఎన్నెన్నో తలలుగా కట్టావు, కళ్ళను కాగానే కన్నీరు అనుభవం, చీకటి గుహనీవు, చింతల చెవి నీవు, నాటక రంగానివే మనస, తెగిన పతంగానివి, ఎందుకు వలచేవు, ఎందుకు వగచేవు, ఎందుకు రగిలేవు, ఏమై మిగిలేవు. రైతులు భూసార పరీక్షలకు ఆధారంగా ఎరువులు వాడి అధిక దిగుబడులు పొందాలని జిల్లా వనరుల కేంద్రం హుస్సేన్ అన్నారు. కర్లపాలెం పంచాయతీ సమావేశపు హాల్లో రైతులకు భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకొని కార్డు తీసుకోవాలన్నారు. మన భూముల్లో చౌడు ఉంటే జిప్సం వాడాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీ అద్దూరి శ్రీనివాసరావు, ఏడీఏ లక్ష్మీ, వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే మినుము, పెసర, వేరుశనగ వేసుకునే రైతులుంటే భూమి ద్వారా వేరుకుళ్ళు తెగులు రాకుండా ట్రైకోడర్మా విరిడి అని చెప్పేసి ఒక పొడి మందు ఉంటుంది. అది కూడా ఇసుకలో దీంతో పాటు ఒక 20 కేజీలు కనుక ట్రైకోడర్మా విరిడి కనుక తెచ్చుకుంటే వేరుశనగ అట్లాగే మినుము, పెసర వీటన్నిటికి కూడా వేరుకుళ్ళు రాకుండా ఆపేది. అది కూడా డిపార్ట్మెంట్ నుంచి వస్తే రావచ్చు, లేదంటే లాంగ్ ఫారం నుంచి డైరెక్ట్గా ఒక 20 మంది రైతులతో వెళ్ళి కొనుక్కొని రావచ్చు. అది 100 రూపాయలు మాత్రమే. కాబట్టి మీరు నత్రజని ఎరువు 3 భాగాలుగా వేసుకోండి వరిలో. అట్లాగే భాస్వరం ఎరువు అయితే దుక్కిలో కానీ లేదంటే ఎదబెట్టిన నెల లోపల వేసేసుకోండి. చిరుపొట్ట దశలో మట్టుకి మిగిలిన అరబస్తా యూరియా లాస్ట్లో వేసి అరబస్తా యూరియా ప్లస్ అరబస్తా పొటాష్ కనుక కలిపి వేసుకుంటే మీకు వ్యాధి నిరోధక శక్తి మొక్కల్ని ఆ టైంలో వచ్చేటువంటి దోమ నుంచి మన పైరుని చక్కగా కాపాడుకోవచ్చు. అట్లాగే ఈ భూసార పరీక్షలు ఇందాక మనం 1 కేజీ ఎట్లాగైతే కలెక్ట్ చేసుకోవాలో చెప్పాము. దాన్ని చక్కగా తెచ్చి మన విఏఏ గారికి కానీ మన ఏఓ ఆఫీస్లో కానీ అందజేయండి. మొత్తం ల్యాబ్కి పంపిస్తాము. పంపించిన వారం లోపల మీకు వారం 10-15 రోజుల లోపల
మీకు భూసార పరీక్ష కార్డులు ఇస్తాము. ఆ కార్డుల్లో మొత్తం మన పొలం యొక్క పోషకాల స్థాయి, నత్రజని, భాస్వరం, పొటాషు, అట్లాగే మ్యాంగనీస్, జింకు, అట్లాగే మనం pH ఎంత ఉంది, చౌడు శాతం ఎంత ఉంది. ఒకవేళ మనకి భూమి చౌడు ఎక్కే పరిస్థితి కనుక ఉంటే వాళ్ళు జిప్సం రికమెండ్ చేస్తారు. ఎకరానికి 5 నుంచి 10 బస్తాలు మన pH స్థాయిని బట్టి రికమెండ్ చేస్తారు. బాపట్ల పట్టణంలోని యాదవపాలెం గ్రామంలో అమ్మవారి కొలువులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సభ్యుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సుబ్బారావు ఆధ్వర్యంలో చేపట్టారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగాలను రాబోయే తరాలకు అందించడం కోసమే వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి సాధించి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. 6 సంవత్సరాల నుండి CHOలో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించాలి. మాధురి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.